టెక్నికల్ మూవీ నచ్చిందన్న. స్టోరీ పరంగా వస్తే కొత్త స్టోరీ ఏం కాదు, ప్యూర్ ప్రెడిక్టబుల్ మూవీ. ఒక చెడ్డగా ఉండేటోడు మంచి కోసం ఆడటమే, అదే రొటీన్ ఫార్ములానే. బట్ స్క్రీన్ ప్లే కానీ, చూపించిన విధానం కానీ, డైరెక్షన్ లెవెల్స్ కానీ చాలా బాగున్నాయి. టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్, రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, బీజిఎం, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఇంకా మనకి ఫస్ట్ స్టార్టింగ్ సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి రవితేజ గారి ఎంట్రీని కూడా చాలా ఆపారు. మనకి ఎప్పుడు వస్తాడు అన్నట్టు చాలా గ్రిప్పింగ్గా చూపించారు. ఆ ఎంట్రీ సీన్ నాకు ఇట్లా ఆపే విధానం నాకు నచ్చింది అక్కడ. నేను ఇక సెకండ్ హాఫ్ వరకు చాలా బాగుంటుంది మూవీ. ఎప్పుడైతే రవితేజ ఎంట్రీ తర్వాత నుంచి మూవీ పుంజుకుంటుంది అనమాట ముందుకి, ఆ తర్వాత చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో మధ్యరాత్రి ఫైట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రవితేజ గారు విధ్వంసం అన్నట్టు చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ అయితే పార్ట్ 2 కోసం చూపించారు. రవితేజ లుక్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఆ లుక్లో రవితేజ గారు కొత్తగా కనిపిస్తారు మనకి. అంటే ఒక జాన్ విక్ టైప్ ఆఫ్, హాలీవుడ్కి జాన్ విక్ ఎలాగో మనకి సైంధవ్కి వెంకటేష్ గారు ఆ టైప్లో చూసాం మనం. ఇప్పుడు రవితేజ గారిని కూడా అలా చూసాం మనం. ఒక ఓన్లీ గన్స్, రవితేజ గన్స్ అంతే సినిమా. హీరో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అన్న. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కామెడీ నవ్వుతూ అల్లరి చేసే రవితేజ కాకుండా విధ్వంసం సృష్టించే విధానం. కొత్తగా ఏం లేదు, బట్ చూపించే విధానం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే రొటీన్ స్టోరీ రొటీన్ ఫామ్లోనే, బట్ ఆ రొటీన్ కాన్సెప్ట్ ఒక్కటి అక్కడ లాగ్ ఏదైతే ఉందో, అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్షన్ సీక్వెన్స్ అట్ జనాలు ఎంగేజ్ అవుతారు. సో రొటీన్ స్టోరీ రొటీన్ అయినా సరే జనాల్ని బోర్ కొట్టకుండా చేసాడు. హీరోయిన్ బాగానే పెర్ఫార్మ్ చేసింది. అనుపమ గారు అయితే చాలా బాగా చేసింది. అనుపమ గారు బాగా చేసింది. టెక్నికల్ క్వాలిటీస్ చాలా బాగున్నాయన్న. ఇక్కడ స్టోరీ కంటే టెక్నికల్ క్వాలిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇంటర్వ్యూ వరకు అక్కడక్కడ కనిపిస్తాడు. సో నాకు అదే నచ్చింది. ఎందుకంటే మన రొటీన్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఫస్ట్ హీరోని ఒక లెవెల్లో ఎంట్రీ చేసేసి 4 పాటలు 2 కామెడీ జోకులు అలా పెట్టకుండా స్టోరీ ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు. రొటీన్ స్టోరీ అయినా కాన్సన్ట్రేషన్ హీరో ఎలివేషన్ మీద అండ్ ఇంకా రవితేజ గారి ప్రెజెన్స్ మీద పెట్టారు. సో ఏంటంటే మనకి ఆ స్క్రీన్ పై రాసుకునే విధానం ఏదైతుందో అది నాకు బాగా నచ్చింది. హీరో గారిని వెంటనే చూపించలేదు మనకి, ఎప్పుడు వస్తారని వెయిట్ చేయించారు ఆడియన్స్. అదొకటి నాకు బాగా నచ్చింది. అలా ఇప్పుడు మనకి సినిమా చూసిన వాళ్ళు ట్రైలర్ చూసి వస్తారు, మ్యాక్సిమం పోస్టర్లు చూసి వస్తారు. పోస్టర్లు ట్రైలర్లు చూసి కూడా వచ్చి నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే వాళ్ళంతా బ్రెయిన్లెస్ వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు నాకు. ఎందుకంటే మన ట్రైలర్లో కూడా ఫుల్ యాక్షన్, ఒక ఇంటర్వ్యూలో కూడా రవితేజ ఫుల్ యాక్షన్ అని చెప్పారు. మీకు ప్రతిసారి రవితేజ గారిది కామెడీ యాంగిలే కావాలి అంటే ధమాకా లాంటి సినిమాలు రొటీన్ సినిమాలైనా అవే హిట్ అవుతాయి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు రావణాసుర సినిమా బాగా నచ్చింది. అది కూడా రొటీన్ కాన్సెప్టే, బట్ రవితేజ గారు స్టోరీ సెలక్షన్ నచ్చింది, దాన్ని ఫ్లాప్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు 3 hours పెట్టడం వల్ల అది లాగ్ అయింది, అది నచ్చింది నాకు, దాన్ని ఫ్లాప్ చేశారు. ధమాకాని అనేది రొటీన్ స్టోరీ, దానికి బాగా పెద్ద హిట్ చేశారు. బట్ ఏంటంటే జనాలు కూడా ఎప్పుడు ఏది హిట్ చేసినా కూడా చెప్పలేకపోతున్నాం. ఓవరాల్గా నాకు ఈ సినిమా అయితే బాగా నచ్చింది. భయ ప్రతి ఒక్కరు ప్రేమించడానికి కాదు గల్లో ఎప్పుడో చూసా సినిమా. ఈ గల్లో ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది భయ. ఏంటి భయ అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామ, ఈ సినిమాలో ఉంది అనుపామ. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది అయ్యా. వేరియేషన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి షాట్ భయ. సినిమా మాత్రం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ భయ. ఒక లవర్ను తుప్పలు ఎంజాయ్ చేస్తాడు అంత ఎంజాయ్ చేస్తాడు. ముందే వ్యాలెన్స్ అయితే దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ. అసలు రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ భయ. తను అలా ఉంటాడని కూడా ఊహించుకోలేదు, అలా ఉంది భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు చూడండి భయ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మైండ్ తిక్కు ఏం తీసాడు మన కార్తిక్ బాబా, ఏంది భయ సినిమా మాత్రం ఊరా మాసు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు పూనకాలు లోడింగ్ భయ. ప్రతి ఇంటికి వాడతారు ప్లాస్టరు. సినిమా పక్కా బ్లాక్ బస్టరు నిజంగా భయ. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. స్లోగా లేదు భయ, రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ భయ సినిమా మాత్రం, నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, ప్యూర్ ఎంటర్టైన్ మూవీ. బ్రో ఆ ఏగల్ మూవీ చూసి వచ్చాను. ఏగల్ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే మన కుర్రోళ్ళకి మంచి మాసి మసాలా యాక్షన్ జోనర్ అనమాట. ఎక్కడా కూడా మనకి ఒక బోర్ అనేది అనిపించదు, కథ వెళుతుంటే మంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. అలాగే అనుపమ పరమేశ్వర్ గారిది ఆ క్యారెక్టర్స్నే మనకి చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా రవితేజ అన్న యాక్టింగ్ అండ్ ఆ గడ్డ లాంగ్ హెయిర్ ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా. ఇంకా రవితేజని కార్తిక్ ఘట్టమనేని గారు చాలా కొత్తగా చూపించారు, చాలా బాగా వాడుకున్నారు అనమాట. రవితేజని ఎలా కూడా వాడుకోవచ్చు అని ఈ సినిమాలో అయితే చూపించారు. ఇంకా యాక్షన్ పార్ట్ ఎలివేషన్లో అయితే కేజీఎఫ్ని పోల్చుకోవాలన్నమాట. అంత ఎలివేషన్లో అంత యాక్షన్ పార్ట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్
ఫైట్ అనేది ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ అయితే కాతిరమ్మ ఫైట్ కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాలు మనకి సీట్లో కూర్చొని అనమాట. అంతలా గూజ్ బంప్స్ ఎగురుతూ గంతులేస్తాం. అలాగే స్నైపర్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఎక్కువ స్నైపర్లో గన్ల సౌండ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. గన్ల బుల్లెట్తో సినిమా అంతా నింపేశారు. అంటే రవితేజ అని ఈ యాంగిల్లో ఇంత యాక్షన్ పడలేదు నేను ఏ సినిమాలో చూడలేదు. బట్ ఈ సినిమాలో అయితే మాత్రం పూర్తిగా యూజ్ చేసుకున్నారు. రవితేజ అన్న కూడా బాగా నమ్మాడు. డైరెక్టర్ని బాగా అలాగే తీసుకున్నాడు కూడా. బ్రేక్ వచ్చిందని అన్నకే హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు సినిమాని. ఎక్కడక్కడ బోర్ అనేది అనిపించకుండా ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సీన్లో అంత డెప్త్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా సీన్ ఇంకా హైలైట్ చేసేవాడు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచి యాక్షన్ కామెడీ. ఇంకా అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. ఆయన వచ్చిన ప్రతి సీన్లో నవ్వుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కామెడీ మంచి ఫుల్ యాక్షన్ ఎలివేషన్తో ఉంటుందన్న. సో రవితేజని కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూస్తారు. రవితేజ ఫ్యాన్స్కి అయితే పండుగ. థ్యాంక్ యూ. లేదన్నా అంటే కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నారు. సో దానివల్ల అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి ఏంటంటే కొంచెం లాగా అనిపిస్తుంది. అంటే ఇంకా సినిమాలు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు కామనే కదా. సో వారం నాకు అనిపించింది ఏంటంటే సినిమాకి అందంగా వచ్చి ఫుల్ యాక్షన్ మూడ్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇప్పుడే ఈగల్ సినిమా వచ్చే సినిమా అయితే బాగుంది. అంటే రవితేజ గారు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మూవీలో అయితే. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ మూవీలో చాలా బాగుంటుంది సినిమా. ఆ రకంగా సినిమా బాగుంది. అంటే రవితేజ అంటే కామెడీ ఎంటర్టైనింగ్ అది కోరుకునే వాళ్ళు నచ్చకపోవచ్చు, కానీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఇది చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి మూవీలో. ఆ రకంగా మూవీ చాలా బాగుంది. మూవీ ఇది హైలైట్స్ అదే హైలైట్స్ అంటే రవితేజ గారు పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్. అంటే సినిమా కొత్తదేం కాదు. సినిమా స్టోరీ కొత్తదేం కాదు, రొటీన్ స్టోరీ. కానీ చూపించే విధానం చాలా బాగుంది. డైరెక్టర్ కొత్త ఏమో కానీ బాగా చూపించడంలో బాగా చూపెట్టింది సినిమా. ఇది ఆ రకంగా బాగుంది సినిమా. బాగుంది. సెకండ్ హాఫ్లో చిన్న లవ్ స్టోరీతో వస్తుంది, బాగుంది. కానీ మంచి ఇంకా స్టోరీ మంచి సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మూవీ అయితే ఓకే, గుడ్, బాగుంది మూవీ. అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్గా అయితే కామెడీ అలాంటి వాళ్ళు నచ్చకపోవచ్చు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అంటే మ్యూజికల్గా కూడా బాగుంది మూవీ. బీజిఎం అంటే యాక్షన్ సీన్స్లో, ఎలివేషన్ సీన్స్లో వచ్చే బీజిఎం, సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీ. మ్యూజికల్గా అయితే ఏం దోకాలేదు. చూపించే విధానంలో అయితే పర్ఫార్మెన్స్లో ఏం మైండ్ వస్తుంది సినిమా మాత్రం ఓకే, బాగుంది మూవీ. ఏ సినిమా చూసినా అంటే ఈగిల్ చూసిన బిగులు మస్తున్నది. బిగులు విజిల్ కూడా వేయచ్చు. బిగులు ఈగిల్ సినిమా. ఈగిల్కున్న బలం ఏంటి, దాని పంజాకున్న పవర్ ఏందో రవాణాలో ఉన్నదని చూపించారు. ఈగిలని ఎందుకు పెట్టారంటారు? ఈగిల్ ఎక్కడో ఉంటుంది, నీళ్ళల్లో ఉన్న చేపని అంత అంటే లాంగ్ చూతో గమనించేసి దాన్ని అటాక్ చేయడానికి దాని బలం ఏందో చూపిస్తూ ఉంటుంది కదా దానికి. సో ఆ బలాలన్నీ ఇల్లు ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే ఆకాశం ద్వారా, నింగి ద్వారా, నేల ద్వారా, ఎయిర్ ద్వారా రకరకాలుగా అన్న మీద అటాక్ చేయాలని చూస్తారు. సో ఇవన్నీ ముందే గమనించేసి అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అన్న వెహికల్ వేసినానుకో దానికి ఉన్న టైర్లు తిరుగుతూ ఉంటాయి, గన్నులు తిరుగుతూ ఉంటాయి. రజనీకాంత్ కాలలేదు, మన కేజీఎఫ్లో యశ్ కూడా కాలలేదు, సలార్లో ప్రభాస్ కూడా కాలలేదు. అటువంటి గన్స్ చూపించారు. ఇంటి గేటుకు గనులే, కిటికీకి గనులే, రకరకాల గనులు పెట్టేస్తారు. సూపర్గా ఉంది. నవ్వు పాత్ర ఒకటి రవణ్ తోటి త్రో అవుట్ ఫాలో అవుతుంటుంది. ఇద్దరు కలిసి చేసుకుంటూ వెళ్ళిపోతారు, బాగుంది. అలాగే అనుపమ క్యారెక్టర్ జర్నలిస్ట్గా ఆమె పాత్ర కూడా మంచిగా అనిపించింది. ఇక సెకండ్ హీరోయిన్ ఎంటర్ అయినప్పుడైతే ఆ లవ్ ఎమోషన్ గన్ను ద్వారా కాల్చుకుంటా ఆమెకు హెల్పింగ్ చేసేసుకుంటా ఆమెను ప్రేమలో పడే విషయాలు ఏదైనా సూపర్గా అనిపించేస్తుంది. బీజిఎం బాగుంది. పిక్చరేషన్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక్కరిని పెట్టిర్రు, అదొక్కటే నచ్చలేదు. ఆడి పాత్ర నచ్చింది కానీ ఆ మనిషి నాకు నచ్చలే. ఆ పాత్రలో ఇంకొంచెం గంభీరంగా ఉన్నామని పెట్టచ్చు. చిన్న ఒక బచ్చగాని పెట్టేసి రవాణాకి ఆపోజిట్గా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయినాం. అలాగే అజయ్ ఘోష్ గారి పాత్ర ఒక కమెడియన్ పాత్ర మంచిగా అనిపిస్తుంది. ఒక విలన్లను కొంచెం మంచి పెట్టారు కానీ వాళ్ళకి ఎక్కువ పాత్ర ఇవ్వలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కిర్రాకు, అలాగే మన ధమాకా ఎంటర్టైన్మెంట్ ఉందా ఆ టైప్లో అంటున్నారు. అటువంటి ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు. మంచి మూవీ. లవ్ సెకండ్ హాఫ్లో అనుపమ పాత్ర, నవదీప్ పాత్ర సూపర్గా అనిపించేస్తాయి. ఏంది హీరో ఎలివేషన్స్ అంటారు కదా, అవి కూడా బాగున్నది. సో ఇప్పుడు మనం చూసింది మధ్య భాగమే, ఇంకా ముందు భాగం ఉందంట. సో అంటే చివరి భాగం కూడా ఉందన్నమాట. ఒక్క పార్ట్ చూపించేసే మనకు 3 భాగాలు ఉన్నాయని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. బీజియం కూడా బాగుంది. కార్తిక్ ఘట్టంనేని, మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినా అనుకుంటున్నా. ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి సూపర్ మూవీ ఇచ్చావు. టోటల్ లుక్ కంప్లీట్ చేంజ్ అయినా. ఇప్పటివరకు అటువంటి లుక్ మనం చూడాల. దాంట్లో ఏదో ఇది రాజమౌళి సినిమాలో సెకండ్ పాత్ర ఏదో ఉంటుంది కదా మీసాలతో పెట్టేసి, దాన్ని మించిన లుక్ కనపడుతుంది. విక్రమార్కుడు మించిన లుక్ కనపడుతుంది. మస్తు అసలు మాస్ లుక్లు కనపడుతుంది. కిర్రాకుంటుంది.
కేజీఎఫ్ అంటే ఆ అంటే గన్నులు కాల్ చేయదని చూసినా అవి పనికిరావు ఇలా రకరకాల ఎక్కడ పడితే అక్కడ గన్నులు గాల్లో ఒక జీబీ ఎగురుతుంది ఆ టైర్లు తిరుగుతా అంటే గన్నులు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఆ బోల్ట్లు పెట్టి చేస్తారు ఆ బోల్డ్లకు గన్నులు పెట్టిర్రు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది గేటుకు ఉన్న మన మనం రాడ్లు అనుకున్నాం అది ఇట్లా ఏదో బటన్ నొక్కేస్తాడు అవి వచ్చేస్తే పడపడపడానికి కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కిటికీకి గేటుకి ఇంటికి ఎక్కడ చూసినా గన్నులే అనమాట ఖతర్నాకు గద్దగున్న ఆకాశంలో తిరిగే గద్దగున్న పవర్ ఏందో ఈగిల్కు అంటే పక్షుల్లో అతి పెద్ద పక్షికి ఉన్న పవర్ ఏందో దీనిలో రవాణాకు ఉందని చూపించాడు అంటే ముందే గుర్తించేస్తాను అనమాట సూపర్ మూవీ ఈగిల్ బాగుంది బిగిల్ నేనైతే విజయ్ వేయాలనుకుంటున్నా నాకు రావట్లేదు సూపర్ మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్